మొన్ననే సిరియా మీద ఇజ్రాయెల్ అటాక్ చేసిందని చెప్పుకున్నాం 9వ తారీఖున. భారీ ఎత్తున అటాక్ చేసింది. సిరియాలో ఉన్నటువంటి స్థావరాల మీదన ఏదైతే హౌతీలు, హిజ్బుల్లా, అలాగే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదీ ఫోర్స్, హమాస్ వీళ్ళందరి తరపున సిరియాలో ఉన్నటువంటి స్థావరాల మీద పెద్ద ఎత్తున దాడులు చేసింది అన్నట్టు. అయితే సిరియాలో ఉన్నటువంటి ఇరాన్ అనుబంధ ఉగ్రవాద సంస్థలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వాడినాయట. ఈ కారణంగా వీళ్ళు దాడి చేసినటువంటి దాదాపుగా 18 నుంచి 20 మిస్సైల్స్ అటాక్ చేస్తే అందులో దాదాపు 8 నుంచి 10 దారిలో దెబ్బకొట్టాయట. మిగతాయి మాత్రం ధ్వంసం చేసినాయి. ఓవరాల్గా చూసుకుంటుంటే సిరియా దేశంలో సిరియా ప్రభుత్వంతో కాకుండా ఎవరికి వాళ్ళే రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నారు, ఎవరికి వాళ్ళే మిస్సైల్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నారు. ఇది అతిపెద్దదైనటువంటి సమస్య అవుతుంది. రాబోయేటువంటి రోజులలో సిరియాకు సంబంధించినటువంటి పరిణామాలు చకచకా మారిపోతూ ఉన్నాయి. సిరియా ఇప్పటికే అది వాస్తవంగా దేశంగా పేరుకు మాత్రమే ఉంది. ఉగ్రవాద సంస్థల యొక్క అనేక రకాల ఉగ్రవాద సంస్థలు, దాదాపు 60 ఉగ్రవాద సంస్థలకి స్థావరంగా ఉంది. ఇక రాబోయే రోజుల్లో అది చివరికి ఒక మాఫియా కేంద్రం కింద మాత్రం మిగిలే పరిస్థితి కనబడుతోంది.